అన్ని రోజులు ఉన్నట్టే సమోసాకి ఒక రోజుందని మీకు తెలుసా? మొన్ననే ప్రపంచ సమోసా దినోత్సవం అద్భుతంగా జనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. మన దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా సమోసా దొరుకుతుంది. వివిధ వెరైటీల్లో చేసిన సమోసాలో ఎక్కడికక్కడే ఆహార ప్రియుల నోరూరుస్తుంటారు. భారతీయులంతా ఎంతో ఇష్టపడి తినే ఈ వంటకం ఇక్కడే పుట్టిందని అనుకుంటారు. కానీ ఇది పశ్చిమాసియా నుంచి మన దేశానికి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. పర్షియన్ పదం సనూబాబాద్ నుంచి సమోసా అనే పేరు వచ్చినట్లు తెలుస్తోంది. 10వ శతాబ్దానికి ముందే పశ్చిమాసియా దేశాల్లో సమోసాలు ఉండేవట. 13 లేదా 14వ శతాబ్దంలో వర్తకం కోసం వచ్చిన వ్యాపారులు వీటిని భారత్కు తీసుకురాగా భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి. గోధుమ లేదా మైదా పిండి మిశ్రమానికి స్థానిక మసాలాలు, ఉల్లిపాయలు, బఠానీలు, ఉడికించిన బంగాళదుంపలను జతచేసి చేసిన ఈ చిరుతిండిని వ్యాపారులు ఇళ్లల్లో తయారు చేసి దుకాణాల్లో విక్రయిస్తుంటారు. వీటిని ప్రజలు ఆస్వాదిస్తూ ఆరగిస్తుంటారు. వంటల్లో సరికొత్త ప్రయోగాలతో ఆహార ప్రియుల్ని అలరించేవారు సమోసాలను రొటీన్కు భిన్నంగా అందిస్తున్నారు. అందువల్ల సమోసాలు విభిన్న రుచుల్లో ఊరిస్తున్నాయి. ఒకప్పుడు కూరగాయలతో మామూలుగా తయారు చేసే ఈ సమోసాల్లో నయా ట్రెండ్ కొనసాగుతోంది. తొలుత సమోసాలో ఉల్లి, చికెన్, మొక్కజొన్న గింజలు స్టఫ్గా చేరుస్తూ వచ్చేవారు. ఇప్పుడైతే బిర్యానీ, చాక్లెట్, చీజ్, పుట్టగొడుగులు, డ్రై ఫ్రూట్స్, పాలక్ పన్నీర్, గులాబ్ జామున్ ఇలా ఒకటేమిటి విభిన్న రుచులతో లభ్యమవుతోన్న సమోసాలు ఆహా అనిపిస్తున్నాయి. కారం, తీపి ఇలా విభిన్న రుచులతో నోరూరిస్తున్న ఈ సమోసా పేరిట ఓ గిన్నిస్ రికార్డు కూడా ఉంది. 2017లో లండన్లో 153 కిలోల అతిపెద్ద సమోసా గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది. సాధారణంగా ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని పడేస్తుంటారు లేదా ఫ్రైడ్ రైస్గా చేసుకుని తింటుంటారు. అయితే రైస్తో సమోసాలు చేస్తే ఎలా ఉంటుంది? అదేంటి సమోసాలు ఆలూతో చేస్తారు కానీ రైస్తో ఎలా అనేగా మీ సందేహం? అయితే మనసుండాలే కానీ మిగిలిపోయిన అన్నంతో కూడా వేడివేడి సమోసాలు చేసుకోవచ్చు. శుద్ధి చేసిన పిండి, బంగాళదుంపలతో తయారు చేసిన సమోసాల్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనిలో ఎక్కువ మొత్తంలో వెన్న, ఉప్పు కూడా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే సమోసాలను తింటే రక్తపోటు విపరీతంగా పెరిగిపోతుంది. అధిక రక్తపోటు గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. సమోసాలను ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం కూడా చాలా ఉంది. ఎందుకంటే సమోసాలను పిండితో తయారు చేస్తారు. పిండిని ఎక్కువగా తినటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఇది పేగులను దెబ్బతీస్తుంది. పిండి ఎక్కువగా తినటం వల్ల కూడా కడుపుకు సంబంధించిన సమస్యలు వస్తాయి.